హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మన స్టూడియో నుంచి, కొత్త స్టూడియో ఎడిటింగ్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఏంటిది అంటే, మన దగ్గర ఉన్న పార్సల్ ఏవైతే ఉన్నాయో లక్కీ డ్రాలో క్రాకర్స్ గెలిచింది కదా చాలామంది. సో ఆ క్రాకర్స్ సెండ్ చేయడానికి పోతున్నాం. అంతేకాకుండా ఇంకా చాలా పనులు అవుతున్నాయి. మెయిన్ నా మోషే వచ్చేసి బాగా పెయిన్ అయితే వస్తుంది. సో ఈ మోచేది వచ్చేసి దీన్ని హాస్పిటల్ చూపించుకురావాలి. అట్లనే నా నోస్లకి బాగా బ్లడ్ అయితే వస్తుంది, అది కూడా చూపెట్టుకురావాలి. సో 2-3 పనులు అయితే ఉన్నాయి ఈరోజు. మన వీడియో ఈరోజు తీస్తామో తీయమో, ఒకవేళ వీడియో లేకుండా మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే పోయేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ పని పార్సల్ వేసి రావాలి, సెకండ్ హాస్పిటల్కి అయితే పోయి రావాలి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్దాం. ఇప్పుడే వచ్చిన స్టూడియోకి, వీడియో అప్లోడ్ చేసిన, ఫ్రెష్ అప్ అయిదాం. ఆ తర్వాత సిద్దిపేట అయితే వెళ్దాం. మీరు చూడొచ్చు మన లక్కీ డ్రా విన్నర్స్ ఉన్నారు కదా, డ్రోన్స్ గెలిచిన వాళ్ళు. వాళ్ళకైతే డ్రోన్స్ పంపించడానికి పోతున్నాము. సో ఈ రోజు అయితే వీటిని పంపించడానికి పోతున్నాం. ఇక స్పీడ్ పోస్ట్ వేస్తున్నా, తొందరగా పోతుంది. ఇక ఇండియన్ పోస్ట్కి అయితే వచ్చినాము. స్పీడ్ పోస్ట్ అయితే తొందరగా పోతుంది, వీడైతే మొత్తం మాగిండు. సో ఇప్పుడు స్పీడ్ పోస్ట్ పంపించిపోదాం. లాస్ట్గా ఉంటాం. మీ అందరికీ ప్రామిస్ చేసిన విధంగానే ఎవరెవరైతే లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అయ్యి డ్రోన్లు గెలుచుకున్నారో వాళ్ళకందరికీ డ్రోన్స్ అయితే షిప్ అయితే వేసేసినాము. నెక్స్ట్ మిగిలింది ఒక్కటే ఫ్రీ క్రాకర్స్ది, అది కూడా షిప్ చేసేస్తాం. షిప్ చేయం, అది పోతాం ఎప్పుడంటే నెక్స్ట్ సండే పోతాం. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, అది ఏంటి అంటే నెక్స్ట్ సండే వచ్చేసి గుంటూరులో మీటప్ పెడదాం అనుకుంటున్నాము. సో అది నేను ప్రాపర్గా మళ్ళీ డీటెయిల్స్తో అనౌన్స్ చేస్తాను మెయిన్ ఛానల్లో. హాస్పిటల్కి అయితే వచ్చినాం గాయస్. ఎందుకు అంటే నా మోషేద్కి ఏమేమేమో విపరీతంగా పెయిన్ వస్తుంది, మొత్తం వాషింది. నవ్వుతామేమి రా, సీరియస్ మ్యాటర్. ఇంత సీరియస్ ముచ్చట కూడా వాడు ఫన్నీగా తీసుకుంటుండు. పోయినా పోతే ఎక్స్రే తీసారు, టైం పడుతుంది. అయిపోయింది బాబుని పనిగా. జ్వరం వచ్చింది, వేరే హాస్పిటల్ కూడా పోవాలి. ముక్కలకి రక్తం బాగా వస్తుంది, అది కూడా చూపెట్టుకోవాలి. 2 పనులు ఉన్నాయి. నీకల్లా ఏం తెలుసు అందుతున్నారు జింగిడిగా. ఇరుగుంటే ఇట్లా క్రాక్ ఉంటే ఒక హాస్పిటల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో హాస్పిటల్ పోతున్నాము. ఏమైంది రా నీకు? ఇంకెన్ని హాస్పిటల్ తిరుగుతావు? 2025లో ఏదో ఒక రకంగా గోళీలు వేసుకునే ఉన్నది. మొత్తం ఇయర్ అంతా ఏదో ఒక దానివల్ల నడుస్తూనే ఉంది. ఏమైంది? అడ్డంగా ఉన్నది ఇట్లకండి. మన బండి అది మొత్తం ట్రాప్ వేసేసారు. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే ముక్కలకి రక్తం బాగా ఆరుతుంది. దగ్గర దగ్గర ఒక 4-5 డేస్ అవుతుంది. అది చూపెట్టుకొని పోతున్నాం. ఇంకో హాస్పిటల్కి వచ్చినాం ముక్కు చూపెట్టుకోనికి. రెండు ఉంటాయి అట్లా ముక్కుల. నా లైఫ్లో ఎంతైతే బ్లడ్ గారలేదో, ఎంతైతే బ్లడ్ పోయిందో అది నాకు తెలిసి 4-5 డేస్లో అంత పోయింది. బాగా ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే రక్తం గడ్డనే ఇంత పెద్దది వచ్చింది. బాగా అట్లా చెప్తే మనం ఏమైందో అనుకోవాలి. మరి రాలేదా? ముక్కల పక్క ఉంటుంది కదా, అది రెడ్ కలర్లో వచ్చింది. అంతే ఊహించకుండా వచ్చింది. ముక్కలకి ఇంత పెద్ద గడ్డ వస్తుంది. ఫోటో స్క్రీన్ ముక్కలకి రక్తం వస్తుంది, వేడవుతున్నట్టు నాకు తెలిసి. సట్టుగా తింటుండ్రు రోజు చికెన్ మటన్. ఏడ తిన్నారా? చికెన్ మస్తు రోజులు తినక మటన్ తింటున్నా. చాయ్ వల్ల కావచ్చు, చాయ్ బాగా తాగిన. మేబీ చాయ్ వల్ల కావచ్చు. చాయ్, కాఫీ, చికెన్. ఏమైంది? 5 సూదులు, ఒక గ్లూకోజ్. ఇంకా 5 సూదులు ఎందుకు? గ్లూకోజ్ ఎందుకు? తక్కువ నీకు అసలు ఏమైందట? ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారట. మంచి ఇంజన్ ఆయిల్ ఉంటే సర్వ్ చేసి క్యాస్ట్రాల్ లేకపోతే సర్వో. ఫస్ట్ నేను అన్నను హాస్పిటల్ ఎలాగోమంటావు అన్న అని అడుగుదామని వచ్చిన. అన్న చూస్తారటరా, చూడలేమో అనుకున్నా. అసలు మనం ఫస్ట్ ఎయిడ్కి వస్తే అయిపోయి చేయదాన్ని కూడా. ముక్కు బ్లడ్ వెళ్తుంది కంటిన్యూస్ కదా. సార్ చూడడేమో ఏ హాస్పిటల్ పోమంటావు అని అడుగుతామని వచ్చిన. నేను అన్న మొత్తం 5 గ్లూకోజ్ రాసిండు. జ్వరం ఉంది బాగా, దాని ఎఫెక్ట్. చేయను మళ్ళీ ఆ ఇంజక్షన్ ఇప్పుడు ఇచ్చుకోవచ్చా? సూర్యుడు ఇచ్చారు గడ్డ అయితే పాపం చూస్తే మస్తు బాగా అనిపిస్తుంది కానీ తప్పదు ఇంజక్షన్ ఇక
గ్లూకోజ్ 28 years నాకు ఎప్పుడు ఎక్కలేదు గ్లూకోజ్. వీళ్ళు ఉన్నాయని ఒకటిసారి ఇస్తారట. 28 సంవత్సరాలలో ఎప్పుడు గ్లూకోజ్ ఎక్కలేదు ఫస్ట్ టైం. జ్వరం వర్షం అయితే 2 మరి చికెన్ రోజు డైలీ చికెన్ డైలీ మన వారం మధ్యలో 2 రోజులేమో వస్తుంది డైలీ తినలే. వీడు అంత చాయ్ కాఫీ దెబ్బతీసేది. చికెన్ డైలీ తినలే. 2 రోజులేమో తినలే కదా. గుడ్డు వేడి కదా. అన్ని తీసినాయి ఒకటేసారి బయటికి జుమ్మనే ఒకటేసారి. ఇది కూడా తింటుంది కదా అంటే ఒక్కరు తినలేదు కదా అంటే తిన్నప్పుడు మీకు కూడా తినబెడుతున్నా. ముసలిపాలెం అయిపోతుంది. చిల్లు ఉండాలి ఏమైనా సరే, నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఇంకా 2 సూదులు ఉంది. 2 కాదు ఇంకా 3. గ్లూకోజ్ ఒకటి 48 గంటల దాకా రక్తం కాదు మీకు కాదా చూసిన మన తర్వాత తక్కువ అవుతుంది రా. పేరేం కదా మీ పేరు గుర్తు పెట్టుకుంటా. ఫస్ట్ గ్లూకోజ్ పేరే పెట్టారు. నిగ్గుతే ఏదన్నా నొచ్చులు ఉండే ఇవరిదాకా నెబులైజర్ పెట్టిర్రు. అది పెట్టగానే మొత్తం క్లియర్ అవుతుంది. ఎస్టర్డే హాస్పిటల్ పోయి వచ్చినాం కదా, ఇవన్నీ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. సో వేసుకుంటున్నాం ఇప్పుడు పొద్దుగాల. రాత్రి అంత ఓపిక లేకుండే బ్లాగ్ తీసేంత రాగానే మళ్ళీ పండుకున్నా. గోళీలు వేసుకొని పండుకుని ఉంటే. సో ఇప్పుడు బెటర్గా అయితే ఫీల్ అవుతున్నా. మూసేత నొప్పి కూడా కొద్దిగా కంట్రోల్ అయింది. అండ్ ఇది ఏదైతే మనకు ఏమన్నా దమ్ము తీసుకురాలే ఇప్పుడు మంచిగా ఫ్రీగా ఉంది. ప్లస్ థ్రోట్ కూడా ఇది బాగా నొచ్చి ఉండేది. టోన్సిల్స్ అంటారు, దీన్ని ఏమంటారు తెలియదు. సో ఇది కూడా తక్కువ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ కంట్రోల్ అయిపోయింది. కొద్దిగా నిన్నటికంటే కొద్దిగా చాలా బెటర్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఈరోజు వ్లాగ్ యాజ్ ఏ అప్డేట్ లాగా మీకు చెప్దాం అనుకున్నా చెప్పిన. సో త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.